Myself, Dr. G. Ajay Kumar, Senior Consultant Urologist and Pediatric Urologist, Centini Hospitals, Vijayawada. Today I just wanted to discuss the most important topic is neurogenic bladder. Neurogenic bladder usually ఏమవుతుందంటే మనకి పిల్లల్లో అంటే మనకి పుట్టుకతో ఉన్నప్పుడు మనకి చాలా న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ స్పైనా బైఫిడా, మైలోమెనింగోసిల్ అనే న్యూరాలజికల్ సంబంధంతో పుట్టిన పిల్లలకి వాళ్ళు పెద్ద అయిన తర్వాత సర్జికల్ ఆస్పెక్ట్స్ జరిగిన తర్వాత అంటే సర్జరీ చేసి దాని కరెక్షన్స్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇంపార్టెంట్ గా బ్లాడర్ అనేది నార్మల్ గా ఉన్న పిల్లల్లో వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెంట్ గా పనిచేసి సో దాన్ని మనం న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం. సో న్యూరోజెనిక్ బ్లాడర్ అనేది డయాగ్నోస్ చేయడానికి ఏంటంటే వేరే టెస్టులు కానీ అవి కానీ చేసుకున్న తర్వాత ఇది ఓన్లీ న్యూరోజెనిక్ బ్లాడర్ అని మనం చూసుకుంటే సో అది మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫర్దర్ గా దాని మీద డిపెండ్ అయ్యే కిడ్నీస్ నుంచి వచ్చే యూరిన్ ఆ బ్లాడర్ లో స్టోర్ అవ్వకుండా డిస్టర్బ్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది.